వాళ్ళు పోయిర్రు, డీసీసీలు పోయిర్రు. ఆ పాట ఏది అని ఎగిరిరు. ఈడ ఖమ్మంలా గుండెలు బాదుకుంటుంటే Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. చలాన్ల విషయంలో గింత కఠినంగా ఎందుకున్నాడని ఒక కేలు గడ్డ చూపించాడు ప్రతిపక్షంలో. ఇప్పుడు 3 ఇటు చూపెడతా ఉన్నాడు, బ్యాంకు లింక్ చేస్తా అన్నాడు. చూడు నువ్వు కథ చూడు. ఉసురు జరిగిపోతుంది అమరులేదే వాళ్ళ కుటుంబ సభ్యులేదని ఒక కేలు అటు చూపించాడు. ఇవాళ ఒక్క అమరుని ఆదుకొని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో అది రేవంత్ రెడ్డి. అంతో ఇంతో కేసీఆర్ అన్న పోలీస్కి ఇష్టన్న బిడ్డ చదువుకుంటా అంటే వీళ్ళకు 4 రూపాయలు సాయం చేసిండు, 25 లక్షలు చెక్ ఇచ్చి. మరి రేవంత్ అన్న ఢిల్లీకి ఇస్తుండు 1000 కోట్లు. వాళ్ళు కదా దేశంలోని అమరులకి ఇస్తాడు, అది అమరుల కుటుంబం కదా. గాంధీ కుటుంబం అంటేనే అమరుల కుటుంబం, వాళ్ళకి ఇస్తాడు పైసలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నువ్వు మాట అంట, నీకు అధికారం ఇచ్చిందే ఈ తెలంగాణ బిడ్డలు, నిన్ను నెత్తినెక్కించుకుందే ఈ తెలంగాణ బిడ్డలు. ఇప్పుడు కేసీఆర్ ఎట్లయితే అమరుల శవాల మీద, పునాదుల మీద, సావుల మీద కూసోని రాజ్యం వెళ్తున్నావు, నువ్వు అట్లా వెళ్తున్నట్టు కదా. ఢిల్లీకి ఇవ్వాలి 1000 కోట్లు అన్న ఆలోచన నీకు వచ్చింది. ఇదే నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా జమ చేసుకొని మన అమరులకు ఇద్దామన్న ఆలోచన నీకు వచ్చిందా? అధికారంలో ఉన్నప్పుడు బిర్ర వీగిపోయినావు కదా, విచ్చలవిడిగా ఒరినావు కదా. ఓ 3-4 మైకులు ఇట్లా పట్టుకుంటే చేతుల పట్టుకొని ఆ కాంగ్రెస్ కండువా వేసుకొని ఇక ఒరుడే 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 అంతగానో ఒరినావు కదా. ప్రతిపక్షంలో అధికారంలోకి వచ్చినాక ఒక్క రూపాయి మా అమరులకు సాయం చేసినావా? కళాకారులకు ఇచ్చినావు కదా 1 కోటి రూపాయలు. ఇవాళ నేను తప్పులేదు, ఇప్పుడు రావుల సిప్లి గంజులు అసలు వాళ్ళకి ఇచ్చినావు కదా. సరే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కష్టపడ్డారు, తెలంగాణ ప్రైడ్ వాళ్ళని ఇచ్చినావు. అసలు తెలంగాణ అనే పేరు నిలబడడానికే ప్రైడ్ అమరవీరులు కదా. వాళ్ళకి ఏమి ఇచ్చినావు నువ్వు చెప్పు? వాళ్ళకి ఏమి ఇచ్చినావు? గిందు కాదని దుర్మార్గపు పాలన అనేది, గింది కాదని దుష్టాష్టుడు పాలన అనేది చెప్పు. నువ్వు దీనికి సమాధానం చెప్పు. నువ్వు నీ కాడున్నదా ఆన్సర్? ఇట్లా ఏం మొత్తం ఏందంటే ఇప్పుడు తాకట్టు పెట్టేదయా. వాళ్ళు పోయిర్రు, డీసీసీలు పోయిర్రు, ఆ పాట ఏది అని ఎగిరిరు. ఈడ ఖమ్మంలా గుండెలు బాదుకుంటుంటే, ఖమ్మంలో బిడ్డలు గుండెలు బాదుకుంటారు, ఇట్లా కన్నీరు పెట్టుకుంటారు. 2 నెలల పసి బిడ్డను తొట్టెల్లో వేసి 3 రోజుల నుంచి దోమలకు సస్తుంటే ఆ బిడ్డ కూడా ఆ తల్లి కొంగు ఊపుకుంటా బిడ్డ దిక్కే చూస్తా ఉంది. ఇల్లులు ఊలిపోయి ఖమ్మంలో వీళ్ళు డీసీసీలు ట్రైనింగ్ అని చెప్పి 81 లక్షల రూపాయలు నా తెలంగాణ బిడ్డల సొమ్ము టూరిజం డెవలప్మెంట్ పేరుతోటి వీళ్ళు వండుకున్న తిన్న ఆ రిసార్ట్ను రిపేర్ చేయడానికి 81 లక్షల రూపాయలు నా సొమ్ములు పెట్టాడా, నా తెలంగాణ బిడ్డల సొమ్మును పెట్టి ఈ డీసీసీలంతా పెద్ద పూలి పాట పెట్టుకొని ఎగురుతా ఉన్నారు. ఇట్లా రాష్ట్రంలో ఆర్ధనాదాలు వీళ్ళకి పిలిపిస్తలేవా? వాళ్ళ గోసలు వాళ్ళ ఏడుపులు వీళ్ళకి పిలిపిస్తలేవా? చూడండి, మీకు ఇక్కడ ఫోటో వేస్తాను నేను ఇప్పుడు. చూడండి, 81 లక్షలు ఆఫీషియల్ గా తెలంగాణ గవర్నమెంట్ మన సొమ్ము మన పన్నులను వాడుకున్నది ఈ డీసీసీల ట్రైనింగ్ పేరుతోటి. దుర్మార్గులు తయారైనరు.